పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్ ఈ ఉదయం రిలీజ్గా అయింది. ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు, ప్రపంచవ్యాప్తంగా మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ ఇది సూపర్ హిట్ అని, 100 కోట్ల కలెక్షన్ ఖాయమని అంటున్నారు. ఇక అప్డేట్స్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, చెప్పండి, అభిమానులు ఆశించినంత మేర ఎక్కువ, ఎందుకంటే పవర్ స్టార్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే ఆశించినట్టుగానే ఉందా? ఏమంటున్నారు ఫ్యాన్స్? ఖచ్చితంగా వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థియేటర్ల వద్ద సందడి చేస్తూ ఉన్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీతో అభిమానులు పెద్ద ఎత్తున సందడి నెలకొందని చెప్పాలి. అభిమానులు మనం చూడొచ్చు, ఒక పండగ వాతావరణం థియేటర్ల వద్ద మనకి కనిపిస్తుంది. చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు మొత్తం కూడా థియేటర్ల వద్ద చేరుకొని ఆనందం అయితే వ్యక్తం చేస్తాం. దాదాపు 3 ఏళ్ల తర్వాత సినిమా విడుదల కావటం, అందులోనూ పొలిటికల్గా చాలా రోజులకి యాక్టివ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ సినిమా రిలీజ్ కావడంతో ప్రస్తుతం వారంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అభిమానులు కూడా ఉన్నారు. అసలు వారు ఎట్లా చూస్తున్నారు అనేది వారి మాటలోనే అడిగి ఎలా చూడాలి. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? 3 సంవత్సరాల తర్వాత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇంతవరకు రాలేదండి, రిలీజ్ అవ్వాల. కానీ ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనాలకు ఎంతో అభిమానం ఉంది. కానీ ఆయన ఇప్పుడు ఇవాళ 3 సంవత్సరాలు సినిమా బట్టలు రాపోయినా సరే 3 సంవత్సరాలు ఎంపటి ఇవాళ చూస్తున్నాం. 10 థియేటర్ చూసినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విచ్చలవిడిగా తయారయ్యారు, విచ్చలవిడిగా ఉన్నారు. ఆయన అంటే 3 సంవత్సరాల సినిమా లేకపోయినా మన పట్ల అంత అనుభవం, ఆయన పట్ల అంత అభిమానం ఉంది ఆయనకి. అలాగా ఆయన ఉండబట్టే ఇవాళ రేపు అలా ఇవాళ మన విజయవాడ నగరంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండబట్టే మన పోతిన వెంకట మహేష్ గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ విజయవాడ మొత్తం. ఏ విషయంలో అయినా సరే ఆయన అంత మంచి విషయంలో కూడా ఏ కార్యక్రమం ప్రస్తుతం మనం చూడొచ్చు, థియేటర్ల వద్ద అయితే అభిమానులు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. సినిమా వీక్షించేందుకైతే థియేటర్లకి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్నటి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి థియేటర్ల వద్ద మనకి కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రీమియర్ షోలకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసినటువంటి నేపథ్యంలో, బెనిఫిట్ షోలకి రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఒకంత అభిమానులు మొత్తం కూడా నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఇటు ఏవైతే మల్టీప్లెక్సెస్ ఉంటాయో వాటికి మాత్రమే షోలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే కావాలని సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం రెగ్యులర్ డేస్లో ఏ ఫార్మాట్లో అయితే షోస్ నడుస్తాయో అదే ఫార్మాట్లో ప్రస్తుతం షోస్ ప్లే అవుతున్నటువంటి పరిస్థితి మనకి అన్ని థియేటర్ల వద్ద కూడా కనిపిస్తుంది. దాదాపు ఉదయం నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు భారీగా థియేటర్ల వద్దకు చేరుకున్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అభిమానులు ఆందోళన చేయకుండా, అభిమానులు లేకపోతే సందడి నిర్వహించకుండా ప్రస్తుతం థియేటర్ వద్ద కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి మనకి విజయవాడలో అయితే కనిపిస్తోంది. అయితే ఆ ప్రీమియర్ షోలకి సంబంధించి ఇప్పటికీ కొన్ని మల్టీప్లెక్స్లో పడినటువంటి నేపథ్యంలో దాదాపు అక్కడి నుంచి ఒక పాజిటివ్ టాక్ సినిమాకి వస్తున్నటువంటి అభిమానులు మొత్తం కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా దాదాపు పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున సందడి అయితే నిర్వహిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది.